So hi friends and welcome back to my channel. So friends, finally SSC నుంచి అయితే phase 12 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ అయితే ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ ఉన్నా నేనైతే వీడియో ద్వారా అయితే మీకు తెలియజేశాను. సో ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్సి నుంచి అయితే అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో చూడొచ్చు మనం ఎస్ఎస్సి నుంచి. సో ఆన్లైన్ డేట్ వచ్చేసి 26 నుంచి 18 మార్చ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేసుకోవాలన్నా 22 to 24 మార్చ్ అయితే ఆలోగా అయితే మీరు ఆన్లైన్ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 6th నుంచి 8th మే, సో మే ఫస్ట్ వీక్లో అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో మీకు ఎటువంటి ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా హెల్ప్ లైన్ నెంబర్ కూడా అయితే వాళ్ళు ఎస్ఎస్సి అయితే ప్రొవైడ్ చేసింది. సో ఇది వచ్చేసి phase 12 ఎగ్జామినేషన్ కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే అన్ని క్యాస్ట్ వాళ్ళకైతే కొంచెం వివిధ నోటిఫికేషన్స్ అయితే వీలైతే బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ కానీ ఒకవేళ మీరు వేరే సిటిజన్ అయితే కానీ అవన్నీ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. యాజ్ పర్ సెంట్రల్ SC/ST వాళ్ళకైతే 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో మనం ఇంకా డీటెయిల్గా మనం చూసుకుంటే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లస్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఎస్ఎస్సిలో ఏ పోస్ట్కైనా మీరు ఓబీసీ కానీ జనరల్ ఉన్న 100 రూపీస్ అయితే ఫీ చేయాలి. అలాగే SC/ST ఉంటే మీరు అయితే ఎటువంటి ఫీజు అయితే అప్లై చేయడం అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే 100 రూపీస్ ఫీజు అని మెన్షన్ చేసినారు. SC/ST వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయడానికి అవసరం లేదని అయితే క్లియర్గా మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మన సౌత్ రీజియన్స్లో వచ్చేసి కర్ణాటక స్టేట్స్ కానీ ఇక్కడ చూసుకుంటే వివిధ స్టేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. సో ఇక్కడ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, సో ఈ యొక్క 4 సిటీస్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ప్రొవైడ్ చేసినారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం చూసుకుంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఉంటుంది 25 questions. పార్ట్ బి వచ్చేసి జనరల్ అవేర్నెస్, పార్ట్ సి వచ్చేసి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ పార్ట్ డి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్. అన్ని 25 questions అయితే ఉంటాయి ఫ్రెండ్స్, 200 marks. సో టోటల్గా 1 hour అనేది ఉంటుంది. 1 hour 200 marksకి అయితే ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటుగా 1/2 మార్క్ వచ్చేసి మీకు నెగటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒక రాంగ్ ఆన్సర్ రాస్తే మీకు 1.5 మార్క్ అయితే మీకు కట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి phase 12లో మ్యాట్రికులేషన్ లెవెల్, అలాగే ఇంటర్ లెవెల్, అలాగే గ్రాడ్యుయేషన్ లెవెల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో వేరే దానికైతే మనకి సిలబస్ అనేది యాజ్ పర్ అకార్డింగ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ సిలబస్ కానీ ఇంకా మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, సో దట్ మీరు డౌన్లోడ్ చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చదివి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా SSC ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.